మందం చెవులు, హృదయం మందం. మాటలు చెప్పమంటే ఓటం దారి పెడితే చెప్తారు ముచ్చట్లు. ఈ వాక్యానికి నువ్వు నాకు మార్కులు వద్దురా బాబు, నాకెందుకు ప్రసంగాలకి మార్కులు? దేవుడు ఏదైనా మాట్లాడిన అంశాన్ని సరిగా నేను ఒకవేళ వివరించగలిగితే దానికి స్పందించు నువ్వు చాలు. నాకు కాదు, దేవునికి స్పందించు, దైవ దర్శనానికి స్పందించు, దేవుని మాటకి జవాబు చెప్పు. ప్రతి తరములో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రతి రోజు ఆయన మాట్లాడుతున్నాడు, ప్రతి క్షణం నాన్ స్టాప్ గా స్పీకింగ్. క్రీస్తు రాకడ వరకు మరి ఎక్కువ అవసరం, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. నీకు వినే మనసు ఉంటే ఎంత అద్భుతకరంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరిని మీరు అంటున్నాడు, మనం ఈ గుంపులో ఉండకూడదు. దేవుని దర్శనాన్ని ఇంకో మాట చెప్పొచ్చు, బ్లర్ విజన్. చెప్పండి మాట, బ్లర్డ్ విజన్ అంటే కనపడింది కానీ ఏదో పెద్దగా కనపడలేదన్నా. నేను దేవునితో మాట్లాడు, ఎందుకు నీ చూపు అటు ఇటు ఉంది. దేవుని సన్నిధికి వచ్చి కూడా నీ చూపు అటు ఇటు ఉంది. ఇది దౌర్భాగ్యం. ఇది ఏదో స్పష్టత నీతో మాట్లాడుతుండగా కనిపెడితే కదా ఆలోచిస్తే ఇండివిజువల్గా నీతో మాట్లాడతాడు. నీకు ఆ విజన్ బ్లర్ అయిపోయింది. ఎక్కడో ఉంది నీ మనసు, కాన్సన్ట్రేషన్ లేదు. ఎక్కడో ఉంది నీ ఆలోచన, ఏదో వెతుకుతున్నావు ఇక్కడ కూర్చొని కూడా నువ్వు. అలాగా మనం ఉండకుండా ఇర్మియాలాగా ఏం చేయాలి? చూపిస్తున్నది బహు స్పష్టముగా. ఏమండి, 2 మార్లు దేవుడు అన్నాడు, నీవు ఇది చక్కగా చూచితివి గనక నా మాట నెరవేర్చుటకు నేను వేగిర పడుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వేగిర పడుతున్నాడట. స్పీడ్గా నేను చెప్పేది వినరా, నేను చూపించేది బాగా గ్రహించురా, నేను త్వరగా ఈ పని చేయాలి. ఎందుకంటే ఉగ్రత రాబోతుంది, తప్పించడానికి నీ ద్వారా నేను ఏదైనా కార్యం చేయాలి దేశంలో. చూడు, త్వరగా మాట్లాడు, త్వరగా జవాబు చెప్పు, స్పందించు త్వరగా. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇమ్మీడియట్లీ ఫర్ యువర్ నేషన్.